రాకడ కీర్తన, 2వ కీర్తన రాకడ కీర్తన. భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు మరుగు చేయబడిన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆశ్రయపురంలోంచి ప్రపంచ దేశాలకి అందించబోతున్న విషయం. హల్లెలూయా. ఎప్పటి నుంచి? భూమి పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన ప్రత్యక్షతలను, రెవల్యూషన్స్ని, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ వాక్ ప్రత్యక్షతనైనా ఆయన కృప చెప్పున మాత్రమే ఇక్కడి నుంచి ప్రభు ప్రపంచానికి రివీల్ చేస్తారు. హల్లెలూయా. ఇది మన వాగ్దానం, మనకి ఇచ్చిన కృప, మనకి ఇచ్చిన అభిషేకం, మనకి ఇచ్చిన ఆధిక్యత. మన నీతిని బట్టి కాదు, భక్తిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి, ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. 2వ కీర్తన 1వ వచనం. అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, అల్లరి రేపుచున్నారు. జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదాము రండి. మొదటి వచనంలో దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, అన్యజనులు ఏం చేస్తున్నారంట? అల్లరి రేపుచున్నారంట ఇజ్రాయేలుకి వ్యతిరేకంగా. ఎవరికి వ్యతిరేకంగా? దేవుని ప్రజలకు వ్యతిరేకంగా అన్యజనులు అందరూ కూడా అల్లరి రేపుచున్నారంట. జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. హల్లెలూయా. మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొనుచు. ఎవరై? ఇజ్రాయేలువి. హల్లెలూయా. ఇజ్రాయేలు కట్లును పాశమును తెంపేసి ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకుందాం రండని భూరాజులందరూ ఏకమవుతున్నారంట. భూరాజులు యెహోవాకు అంటే తండ్రి అయిన యెహోవాకును, ఆయన అభిషిక్తుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి విరోధముగా భూరాజులు అన్నాడు. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని రాజులు కలిసి ఒక సమయం రాబోతుంది. ఇంకా రాలేదు, త్వరలో రాబోతుంది, త్వరలోనే. ఆ భూరాజులందరినీ కలిపేవాడే రష్యా ప్రధానమంత్రి. ఎవరు? రష్యా యొక్క ప్రధాన, ఇప్పుడు కాదు, పుతిన్ కాదు. పుతిన్ అవుతాడో అవడో మనకు తెలియదు, కానీ ఎన్ డేస్లో మాత్రం ఇది జరుగుతుందని చెప్పింది వాక్యం. వాడెవడో మనకు తెలియదు, వీడా రాబోతున్నవాడో మనకు తెలియదు, కానీ రష్యా వాడు వీళ్ళందరినీ, భూరాజులందరినీ ఏకం చేస్తాడు. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? భూరాజులు యెహోవాకు ఆయన అంటే యేసు ప్రభువుకి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచనలు చేయుచున్నారు. దానికి ఏలికలు అనే వాళ్ళు కూడా ఉన్నారంట, వాళ్ళు కూడా ఏకమవుతున్నారంట. ఏలికలు అంటే ఎవరు? గోత్రానికి లేదా దేశానికి న్యాయాధిపతులుగా ఉన్న వారిని ఏలికలు అంటారు. మీకు బాగా అర్థం అవ్వాలంటే కనుక దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. ఏలికలు అంటే ఏంటో తెలుస్తుంది మీకు. న్యాయాధిపతులు అని ఉంది అక్కడ. చూడండి 9:12. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు. ఆయన నా మీదకిని మా మీదకిని మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు. హల్లెలూయా. న్యాయాధిపతులు. హల్లెలూయా. అంటే ఈ దేశం నువ్వు తీసుకోరా, ఈ రాష్ట్రం నువ్వు తీసుకోరా అని ఏలేటువంటి కొంత తెగలు కూడా ఏకీభవిస్తున్నారంట. హల్లెలూయా. ఈ రాజులు ఏకీభవిస్తున్నారు, ప్రధానులు ఏకీభవిస్తున్నారు, చిన్నటువంటి రాష్ట్రాలను పరిపాలించే రాజులు కూడా వాళ్ళని ఏలికలు లేదా న్యాయాధిపతులు అంటారు. వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నారంట, ఒకటైపోతున్నారంట, ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. దేనికి విరోధంగా? ఏమైనా సరే దాన్ని పట్టుకోవాలరా, ఇజ్రాయేల్ని పట్టుకోవాలని. అందుకని ఇది ఏ గ్రంథము? 2వ కీర్తన. ప్రకటన గ్రంథము, మర్మాల గ్రంథము. 2వ కీర్తన రాకడ యొక్క ప్రత్యక్షత రివీల్ చేస్తున్నాడు. దాన్ని దావీదు రాస్తారు. ఈ కీర్తన ఎవరు రాస్తారు? దావీదు గారు రాస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. 5వ వచనం చూడండి.
ఆయన ఉగ్రుడై చదువు 4వ వచనం. ఆకాశమందు ఆసీనులకు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుకుంటుంటే ఆయన నవ్వుకుంటున్నాడంట. ఎవరికి? యెహోవాకును తన అభిషిక్తునికి విరోధముగా లెగ్దాం అనుకుంటారంట ఈ భూరాజులు అందరూ కూడా. అప్పుడు ఆయన నవ్వుకుంటూ ఉన్నాడంట. చూడండి, ప్రభువు వారిని చూసి అపహసించున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయను. ఇందాక చదివాం కదా మనం, నీ ఆకాశమును వంచి ఆయన వస్తున్నాడు అన్నమాట. అప్పుడు అందుకనే ఆయనకు ఒక ఆకాశం ఉందా? ఉంది. ఆ ఆకాశం దగ్గరికి ఏది వెళ్ళలేదు. హల్లెలూయా. నీ ఆకాశం అని ఆయన రాస్తున్నాడు. అందుకని దాన్ని వంచి వస్తున్నాడంటే ఉగ్రుడే. రాకడలో అంటే ఎప్పుడు అనుకోకుండా త్వరలోనే జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రచండ కోపంతో వారిని తల్లడింపజేయును. అసలు ఎలా తల్లడింపజేస్తాడో వేరే అధ్యాయంలో ఉంది. చూడండి, పరిశుద్ధ పర్వతమైన సియోను మీదను నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. ఎవరా రాజు? యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వీళ్ళకి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు అన్నమాట. ఎవరికి? ఈ భూరాజులందరికీ, ప్రపంచ దేశాలందరికీ ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఆ ఆఫరు అప్పటికే రాజుగా ఉన్నటువంటి దావీదు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ దావీదు చూసిన ఆఫర్ ఏంటంటే చూడండి, ఒరే కట్టడం ఏమిదే, నువ్వు చేసావు కానీ పని ఆగ్రహం నేను చేస్తాను చూడు అంటాం కదా మనం ఎవరైనా చేస్తాను నువ్వు ఏదన్నానే, నువ్వు సరిగ్గా చేయట్లేదు పక్కన, అసలు సరిగ్గా నేను చేసి చూపిస్తాను చూడు. అలా అసలు విషయం ఏంటంటే మీరు అందరూ ఏకీవించేది అనుకుంటున్నారు కానీ అసలు విషయం నేను చెప్తాను చూడు. అతనికి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు రాబోతున్నాడు ఒక అతను. అతన్ని నమ్ముకుంటే మీ రాజ్యం ఉంటుందిరా అని. హల్లెలూయా అని కట్టడం అసలైన లా ఏంటో, అసలైన వాక్యం ఏంటో మేము చెప్తాను వినండి అని ఇక్కడ 6వ వచనంలో డైరెక్ట్ దావీదుకి ఏం చెప్పాడో దేవుడు చెప్తున్నాడంట. 7వ వచనంలో కట్టడను నేను వివరించే వాక్యాన్ని నేను చెప్తాను వినండి. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. అది విషయం, నేడు నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్యముగాను భూదిగంధులకు నీకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపు దండముతో నీవు వారిని నల్లగొట్టేదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 33వ వచనం. తర్వాత అపోస్తలుల కార్యము 13:33. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును 13:33 అపోస్తలులు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని 2వ కీర్తన యందు వ్రాయబడి 2వ కీర్తనలో రాశాడని చెప్పేసి. అంతే, 2వ కీర్తన అప్పటికే ప్రింట్ అయి ఉంది. హల్లెలూయా. పౌలు గారు 2వ కీర్తన అని స్పెసిఫిక్గా చెప్పేస్తున్నాడు. ఆయన ఇప్పుడు క్రీస్తు, ఆయనకి ఎన్ని సంవత్సరాలు? సుమారు 700 సంవత్సరాల తేడా ఉంది. కానీ 2వ కీర్తనలో దావీదు ఇలా చెప్పాడు, నేడు నేను కుమారుని కంటిని అని. ఈ విషయాలు ఎవరికి తెలిసిందిరా అంటే యేసు ప్రభువు పుడతాడనే విషయం దావీదుకు చెప్పాడంట. ఎప్పుడు చెప్పాడు? భూరాజులందరూ ఏకమై ఇలా వస్తున్నారు కానీ ఆ ఏకమై వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు ప్రభువా? నువ్వు ఒక సింహాసనాన్ని ఉంచుతానని చెప్పావు నా కోసము. వాళ్ళందరూ ఏకమై వచ్చి ఈ దేశాన్ని పట్టుకోవడానికి వస్తుంటే నువ్వు నిత్యము స్థిరము నీ పిల్లలకి ఒక సింహాసనం ఉండకుండా మానడని నాకు చెప్పి ఇప్పుడేంటి వీళ్ళందరూ వచ్చేలా చేస్తున్నావు అని అడుగుతుంటే అసలు విషయం చెప్పాడంట దేవుడు. ఏమని?
కొంతకాలంలో నేనే కుమారునిగా పుట్టబోతున్నాను. ఆ పుట్టబోయిన నన్ను నమ్ముకుంటే ఈ రాజులు కాదు, ఈ రాజ్యాలన్నిటిని కూడా రక్షిస్తాను, లేకపోతే వాళ్ళని ఉగ్రతతోటి మొత్తివేస్తానని చెప్పినప్పుడు దావీదు విని ఆ ప్రత్యక్షతను రాస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక, నేను పౌలు నీ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 1:5 నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నా అనియు ఇదియుగాక ఉండును ఎవడి కొరకైనా చెప్పే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాజుల్లారా, ప్రభువుల్లారా, అతన్ని నమ్ముకోండ్రా మీరు అని చెప్తున్నాడు. ఈ అంత్య దినాల్లో చెప్పవలసింది, ప్రతి రాజు దగ్గరికి వెళ్ళి ఈ వర్తమానం తెలుసుకున్న నీవు, ఒరే యేసు ప్రభు కన్నా రాజు ఎవడో లేడురా, అతనికన్నా అధిపతి ఎవడో లేడు, అతను నమ్ముకుంటే మీరు రక్షణ పొందుతారు లేదా శిక్షణ పొందుతారని రాజ్యానికి రాజులకి చెప్పాలంట. హల్లెలూయా. చూడండి 10వ వచనంలో, 10వ వచనం నాన్న కీర్తన. కాబట్టి రాజులారా వివేకులై ఉండిడి, భూపతులారా బాధ నొందుడి, క్షమించారు, బోధ నొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు. ఇప్పుడు మనం ఒక్క రాజు ముందు చెప్పలేం, దేవుని కృపలో మనం చెప్పగలిగాం, కానీ మన కూర్చదాకా వచ్చిన రాజు ముందు కూడా నీకేంట్రా మొక్కేదన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నా రాజు పిలుచుకున్నాడు అన్నాం ఇక్కడికి. హల్లెలూయా. నా రాజుకు మించిన రాజు ఎవడో లేడన్నాం. హల్లెలూయా. నా రాజ్యాధికారం ఇక్కడ ఉందని చెప్పాం ఈ ఆశ్రయపురంలో. హల్లెలూయా. ఎవడికి భయపడమే అని చెప్పాం. హల్లెలూయా. వాడికి కొట్టడమే తిట్టనే వాడికి ఉన్న అధికారాన్ని చేయని సర్వాధికారం దేవుందని చెప్పాం. హల్లెలూయా. ఇప్పుడు రాజులకు చెప్పాలంట, వివేకం మీరు తెచ్చుకోండి, నా దగ్గర ఒక బోధ ఉంది, ఆ బోధన మీరు తెలుసుకోండి అని చెప్పాలంట. ఈ కాలంలో ఉన్న పాస్టర్లో, ఈ కాలంలో ఉన్న ప్రవక్తలు, ఈ కాలంలో ఉన్న అపోస్తులు చెప్తున్నామా? నరేంద్ర మోడీ యేసు కన్నా గొప్ప దేవుడు ఎవడో లేడు, అతను నమ్ముకోకపోతే నీకు నరకం అని మనం చెప్పగలుగుతామా? హల్లెలూయా. ప్రపంచ దేశాల్లో ఉన్న ఈ ప్రధానులందరికీ మనం చెప్పాలంట. దావీదు చెప్తున్నాడు ఆ విషయాన్ని. ఈ అంత్య దినాల్లోనే చెప్పాలండి ఇది. ఏమన్నాడు? కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి. ఆ కట్టడ నాకు తెలిసింది అన్నాడు 7వ వచనంలో. ఏం కట్టడంటే యేసుక్రీస్తుకు మించిన రాజు ఎవడో లేడు. మీరు ఎంతమంది ఏలికలు ఏకమిస్తారో లేకపోతే కనుక లెగిస్తారో రండి, కానీ ఆయన మొక్కుకోకపోతే, ఆయన నమ్ముకోకపోతే, ఆయన ముద్దు పెట్టుకోకపోతే మీకు మరణలోకం లేదు. హల్లెలూయా. అదే అందుకని కీర్తనకారుడు అంటారు, రాజులు ఎదుట శాసనములు చెప్పాలన్న రాశాడు. ఇంకొక చోట రాజులు ఎదుట ఏం చెప్పాలంట? శాసనములు. శాసనములు అంటే వాక్యాలు. అందుకే భూపతులారా బోధనొందుడి, బోధ చేయాలి వాళ్ళకి. ఈడి మీద ఆడు, ఆడి మీద ఈడు, అసలు ఇక్కడే చచ్చిపోతున్నాం మనం. హల్లెలూయా. రాజుల దగ్గరికి ఎక్కడ వెళ్తాం? భయభక్తులు కలిగి యెహోవానే భయము కలగాలి నీకు. ఆ దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరి దగ్గరికి? రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోయాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. వంగవలసింది ఎవరి దగ్గర? మోకాళ్ళు వంగవలసింది ప్రభు దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ కృపలో ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఇప్పుడు చెప్తున్నాడు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొండ్రా, లేని యొడల ఆయన క్రోపించును. లేని యొడల అంటే ఏంటి చూడండి, యోహాను సువార్త 5:23. లేని యొడల అనే పదానికి అర్థం. యోహాను సువార్త 5వ అధ్యాయం
ఇంత స్లోగా ఉన్నారంట మరియు 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 ఆయన మనుష్య కుమారుడు గనుక ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటకు వచ్చేదరు. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లు తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారమే చేయగోరను. 23 ఒకసారి చదవండి. తండ్రిని గణపరిచినట్లుగా తండ్రి ఎవనికి తీర్పు తీర్పడు గాని తండ్రిని గణపరిచినట్లుగా అందరూ కుమారుని గణపరచవాలని తీర్పు తీర్చి అని కుమారుణ్ణి గణపరిచి ముందు పెట్టుకోవాలి. లేకపోతే ఆయన వచ్చి రాజులారా మీకు తీర్పు ఇచ్చేస్తారా, అధిపతులారా, భూపతులారా, సర్వ జనములారా, సకల జనములారా మీకు ఆయన తీర్పు తీర్చేస్తాడు వచ్చాడంటే కనుక అంతకు ముందే మీరు ఆయన ముందు పెట్టుకోండి. ఆయన త్రోవలోకి వచ్చేసండి, ఆయన సత్యంలోకి వచ్చేసండి. నీవు తప్ప మరొక దేవుడు లేడని ఆయన సియోను పర్వతానికి వైపుకు మీరు వ్యతిరేకంగా వెళ్ళకండి. మీరందరూ ఏకమై ఆ కొండల మీదకి వెళ్ళకండి అని చెప్తున్నాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నేనే మార్గము సత్యంలోకి రండి అని ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆ త్రోవలోంచి పరలోక త్రోవలోంచి తప్పించబడి చచ్చిపోతారా అని చెప్తున్నాడు. హల్లెలూయా. కింద వచ్చిన ఆయన ఆశ్రయించి వారందరూ ధన్యులు అన్నాడు. చూడండి, మీకు 6వ వచనంలో నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నేను రాజుగా చేయుచున్నా అన్నాడు కదా. వీళ్ళందరూ ఏలుబడి చేస్తున్నారు కదా. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 34 చూడండి. అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 34. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అయితే అతడిట్లా నేను నా శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు. ఆగండి, ఏంటంట? ఆయన పరలోకం ఎక్కెళ్ళలేదు కానీ ఒక విషయం తెలుసుకున్నాడంట. నీ శత్రువులను నీ పాదపీఠముల కింద ఉంచు వరకు నీవు కూర్చుండమని. ఒరే, ఇప్పుడైతే ఆయన పరలోకంలో ఉన్నాడు ప్రభువు, కానీ ఆయన త్వరలో వచ్చాడంటే కనుక శత్రువును ఆత మార్చేస్తాడు. ఇంకా చదవమ్మా 34 నుంచి. దావీదు పరలోకంలోకి ఎక్కిపోలేదు, అయితే అతను ఇట్లా నీ శత్రువులు నీ పాదముల కింద పాదపీఠం ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చున్నామని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఒక చోట చెప్తున్నాడు ఇలాగ దావీదు. ఇక్కడేం చెప్తున్నాడు? ఆయన వస్తున్నాడంట. ఇప్పుడు వరకు ప్రస్తుతం అక్కడ ఉన్నాడు. ఈ 2వ కీర్తన అది కాదు, ప్రస్తుతం ఆయన అక్కడ ఉన్నాడని చెప్తున్నాడు. ఇంకో కీర్తనలో 2వ కీర్తనలో ఆయన వస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఎవరికి వ్యతిరేకంగా అంటే ఎవరైతే సత్యము వాక్యమైనాడో, మార్గమైనాడో, త్రోవ అయినాడో పరలోకానికి, ఆ త్రోవకు వ్యతిరేకంగా, యేసుకు వ్యతిరేకంగా, ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా భూరాజులను ఏలికలు ఏకీభవించి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ఆయన లేచి వస్తున్నాడని తీర్పు తెచ్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా. 30 చూడండి. పాదముల కింద పాదపీఠం ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చోమని నా ప్రభువుతో చెప్పి మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించెను. హల్లెలూయా. అక్కడ యూదులకు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ప్రభువుతో చెప్పానన్నాడు కదా. చూడండి కింద వచనంలో, మీరు సిలువ వేసిన ఈ దేవుడిని ప్రభుగా క్రీస్తుగా నియమించారు. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రుడిగా తెలుసుకోవాలను. అబ్బో క్షమించండి. ఎంత 34 అమ్మా? 34 కదా.
నా ప్రభు కీర్తనలు 1 కొరింథీయులు వెళ్తాను. 1 కొరింథీయులు 15 అధ్యాయం. మీకు ఇంకా అర్థం కావాలంటే 1 కొరింథీయులు 15 అధ్యాయం 24. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించినప్పుడు అంతము వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచి వరకు. 7వ వచనంలో 6వ వచనంలో లెగిస్తున్నది ఎవరు? శత్రువులు. కీర్తనలో 3వ వచనంలో లెగిస్తుంది ఎవరు? భూరాజులందరూ యెహోవాకు ఆయన అభిషిక్తుని విరోధంగా లెగిస్తున్నారు కదా, వీళ్ళందరూ ఎవరు? శత్రువులు. వాళ్ళందరినీ అణిచివేస్తాడు వచ్చాయన. అందుకని దావీదు ఒక పెద్ద విషయాన్ని కనుక్కొని వచ్చాడు. వద్దురా బాబు, ఆయన జోలికి పోకండి, ఆయన త్రోవలోకి రండి, ఆయన నామంలోకి రండి, ఆయన్ని స్తుతించండి, వివేకులై రండి, మీరు బుద్ధి తెచ్చుకుని రండి, ఆయన ముద్దు పెట్టుకోండి, ఆయన పొగడండి, నీవు తప్ప మాకు దిక్కు లేదనండి. అప్పుడు ఆయన మిమ్మల్ని ఉపేక్షిస్తాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయును. కడపట నశింప చేయబడు శత్రువు మరణము. హల్లెలూయా. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచున్నాడు, సమస్తమును లోపరిచున్నాడు అని చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరిచబడి ఉన్నదనే సంగతి విసిదమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ భూరాజులందరికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు? భూరాజులందరికీ కాదు, భూరాజులందరికీ ఆయనలే కాదు. ఇక్కడ నేను ఈ వచనంలో భూరాజులందరినీ పోగు చేస్తున్నాడు కదా, అతను ఎవడని చెప్పాను? రష్యా. దాన్ని 38, 39, 40 వచనాల్లో యాస్కేల్ గ్రంథంలో రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కీర్తనలోంచే చెప్తున్నాను కాబట్టి కీర్తనలో ఆ దేశం కొరకు కూడా రాయబడి ఉంది. ఆ దేశం కొరకు 110వ కీర్తనకి రండి చెప్తాను. 110వ కీర్తనకి 110కి రండి. 110లో ఆ దేశం ఎవరో చెప్తారు. ఇదే దావీదు మళ్ళీ. మొదటి వచనం ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు చెప్తున్నాడు అనమాట. అడుగుతున్నాడు ఈయన, అదేంటి నాకు రాజ్యం ఇస్తానన్నావు, వీళ్ళంతా ఏమో వచ్చి చుట్టేశారు, ఇప్పుడు ఎలాగా అంటే, ఒరే శత్రువులని నా పాదపీఠం ఉంచే వరకు ఆయన రొమ్మును ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండము సియోనుని సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్య నీవు పరిపాలన చేయము. వచ్చి వెయ్యేళ్ళ పరిపాలన మొదలెడతాడంట. ఎవరు? యేసుప్రభు వారు వచ్చి. ఎప్పుడు ఈ దేశాల భూపతులు ఏలికులు అందరూ ఏకీభవించి యెరూషలేము దేవుని ముట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కొడతాడంట ఉగ్రుడే వచ్చి. కొట్టిన తర్వాత వాళ్ళందరినీ చంపిన తర్వాత దాంట్లో రష్యా దేశానికి మిగతా దేశాలన్నింటికి అధ్యక్షత వహించిన ఆ నాయకుడిని కూడా చంపుతానని ఉంది దీంట్లో. హల్లెలూయా. ఎవడైతే కనుక 38, 39, 40 యాస్కేల్ గ్రంథం మీరు చదవండి. గోగు మాగోగు వాడది పేరైన రోషినకును మెషికును అధిపతి అయిన వానికి చెప్పమంటాడు అక్కడ. ఆ దేశం కొరకు ఆ దేశం యొక్క ఆ ప్రధానమంత్రిని ఇక్కడ చంపుతారని ఉంది. విశాల దేశము మీద విశాల దేశం మీద ప్రధానుని. విశాల దేశం అంటే ఎక్కడ ఉంది? విశాల దేశం అంటే ఏంటంటే ఆదికాండం 2 చెప్తాను.
10వ అధ్యాయం. ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు, చిన్న చిన్నగా చెప్తున్నాను, దీంట్లోంచి మళ్ళీ చెప్తాను. యాపేతును విశాలపరిచిన ఉంటా చూడండి. యాపేతును విశాలపరిచెను. అట్లే చదవాలి బైబిల్ భయంకరంగా. 9:27 ఉంది. దేవుడు యాపేతును విశాలపరిచెను. ఇక్కడేమన్నాడు కీర్తనకారుడు? చదవండి, ఆ కీర్తనకారుడు చదివింది 10వ వచనం అనుకుంటా. విశాల దేశం మీద విశాల దేశం మీద యాపేతునేమో విశాలపరిచాడు. ఎక్కడో, ఇది ఎక్కడికో వచ్చేసాడు. ఆ యాపేతు ఎవడు అంటే రష్యా. హల్లెలూయా. ఆ విశాల దేశం అందున్నటువంటి ప్రధానుని అంటే కనుక ప్రధానమంత్రిని ఆయన నలుగగొట్టును మార్గమున చాలు అని చంపేస్తాడంట. ఈ విశాల దేశం మీద ఉన్న అనగా రోషుకి యాజక గ్రంథం 38 రండమ్మా. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాడు, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడకు గోగు అనగా రోషునకును మెషునకును తుబానుకు అధిపతి తట్టు అభిముఖుడు పోయి అతను గూర్చి ప్రవచనం ఎత్తి ప్రవచించము. ఈడు ఇన్ని దేశాలకి. మరి ఇది ఎక్కడుంది అసలు? విశాల దేశం ఎక్కడుంది? రష్యా అన్నాం. అది ఇప్పుడు హిస్టారికల్గా చూస్తే కూడా ప్రపంచంలో అతిపెద్ద దేశము ఏదని కొట్టండి మీరు. ఏంటిది? ప్రపంచంలో అతిపెద్ద దేశము ఏది? ప్రపంచంలో అతిపెద్ద దేశము రష్యా. దీని మొత్తం వైశాల్యం ఎంత ఇచ్చాడు చదవండి. ప్రపంచంలోని భూభాగాలలో 11% వరకు రష్యా దేశం విస్తరించిందంట. హల్లెలూయా. 9వ అధ్యాయం 27వ వచనంలో యాపేతును విశాల పరిచితిని అన్నాడు. 110వ కీర్తనలో విశాల దేశమందు అన్నాడు. విశాల దేశమందున్న నాయకుడిని చంపుతానన్నాడు. ఆ నాయకుడు యెహెజ్కేలు గ్రంథములో యుద్ధం కొరకు 38, 39, 40 వచనాల్లో సమస్త దేశాలందరినీ తీసుకుని వస్తాడని 2వ కీర్తనలో 2-3 వచనాల్లో చెప్పాడు. భూరాజులందరినీ వీళ్ళందరికీ వీడు అన్నగా ఉండబోతున్నాడంట. ఎవరు? రష్యా. హల్లెలూయా. అన్నగా ఉండబోతున్నాడంట. అన్నగా ఉండి వీళ్ళందరినీ నడిపించి యెరూషలేము కొండల మీదకి తీసుకొస్తాడంట. హల్లెలూయా. అక్కడ ఈ విశాల దేశ యొక్క అధిపతిని చంపేస్తాడంట. ఎవరు? ప్రభు. విశాల దేశం యొక్క అధిపతి ఎవడు? రష్యా. ఆ రష్యా వాడితో పాటు ఏకీభవించి ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ ఆ కొండల మీద చంపేస్తాడంట. చంపేసిన తర్వాత ఆయన వేవేల పరిశుద్ధుల పరివారమై ఒలీవుల మీద కొండకొచ్చి అప్పుడు యెరూషలేములో అడుగు పెడతాడంట. హల్లెలూయా. అందుకని అక్కడ ఏమంటున్నాడో కీర్తనలో 2వ కీర్తనలో ఇక్కడ, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడ వినండ్రా, తెలుసుకోండ్రా ఏం జరగబోతుందో భవిష్యత్తులో మీకు చెప్తా అని దేవుని హృదయానుసారుడు, దేవుని హృదయంలో ఉన్నదాన్ని చెప్తున్నాడు. అది గొప్ప కృప అండి.
ఈ సబ్జెక్టులు ఇంకా చాలా ఉంది. ఇది నేను ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తున్నాను, ఒక్కొక్క దానికోసం చెప్తాను. విశాల దేశం కొరకు మాట్లాడదాం నెక్స్ట్ వీక్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కట్టడి నేను వివరించేదను, కుమారుని కట్టడు అన్నాడు కదా. 8వ వచనం, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను బూదిగంత వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇది పాయింట్. ఈ కుమారుడు సిలువలో అడుగుతున్నాడంట, అయ్యా మీరెవ్వరూ నశించుకోవడానికి వీల్లేదు, ఈ ప్రజలందరూ ఈ రాజులందరూ రక్షించడానికి నాకు సొత్తుగా ఇస్తావా, ఈ భూమినంతా నాకు ఇస్తావా అని ఒక ఒడంబడిగా యెహోవా దేవునితో యేసుప్రభు వారు చేస్తున్నారంట. అదే సిలువ యజ్ఞ ఒడంబడిక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ బాల దగ్గరికి వచ్చాం మనం. అందుకని వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక అంటున్నాడు. సమస్త జనముల కొరకు ఆయన పాప పరిహారం కొరకు ఏం చేశాడు? రక్తాన్ని చెందించాడు. కాబట్టి ఆయన అడుగుతున్నాడు, ఈ జనము నాకు కావాలి, ఈ వంశము నాకు కావాలని అడుగుతున్నాడు అంట తండ్రిని. చదువు మాట కావండి. ఒరే మీకు కట్టడు వివరిస్తాను చూడండి. 7వ వచనం, కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నేను కనియున్నాను అని చెప్పాడు. యేసుప్రభువే, దేవుడే యేసుప్రభుగా పుడుతున్నాడు రా. ఆ పుట్టినోడు ఏమని అడుగుతున్నాడంటే తండ్రిని, నన్ను అడుగము జనములను నీకు స్వాస్యముగా బూదిగంత వరకు సొత్తుగా ఇస్తా. అంటే ప్రపంచాన్నంతా, ఈ భూమినంతా ఇచ్చేస్తానన్నాడంట. ఎలా ఇస్తా ప్రభా? ఎలా ఇస్తాడంటే సమస్త జనముల కొరకు ఆయన ప్రాణం పెట్టి సంపాదించాడంట జనాలు. సమస్త జనముల కొరకు రక్తమంతా దారపోసి సంపాదించాడంట ఈ భూమిని. భూరాజులందరూనేమో ఈ భూమిని స్వతంత్రించుకుందాం అనుకుంటున్నారు. ఆయన సింహాసనం వేసుకుని ఆ సియోనులో ఆసీనుడైన ఆ సింహాసనం మీద కూర్చోవాలని అందరూ ఏలికలు ఏకీభవించి వస్తున్నారు. రాజులందరూ ఏకీభవించి వస్తున్నారు, భూపతులందరూ ఏకీభవించి వస్తారు. దానికి ఎవడో దానికి కావలివాడుగా ఉంటున్నాడు, ఎవడు వాడికి పెద్దన్నగా ఉంటున్నాడంటే కనుక విశాల దేశం వాడు యాపేతు. యాపేతు అంటే నోవహు కుమారుడు యాపేతు. షేము, హాము ముగ్గురు సంతానం. హాము సంతానం విగ్రహారధికులు. అది ఇండోనేషియాలో ఉన్నాయి, లేకపోతే కనుక భారతదేశంలో ఉన్నాయి, లేకపోతే వేరే దేశంలో ఉన్న విగ్రహారాధన ఎవడెవడ చేస్తాడు వాళ్ళందరూ విగ్రహారధికులు అందరూ హాము సంతానం. మనం ఎవరి సంతానం? హాము సంతానం. హల్లెలూయా, హల్లెలూయా. సేము సంతానం. సేము సంతానంలో గుడారం ఉంటానన్నాడు. ఎవరు షేము? సేము అబ్రహాము సంతానం. సేములోంచి అబ్రహాము వచ్చాడు. అబ్రహాం గుడారంలో దేవుడు ఉంటాడు, దావీదు గుడారంలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. వాళ్ళందరూ ఇశ్రాయేలీయులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 3వ సంతానం యాపేతు సంతానం, దేవుడిని నమ్మని సంతానం. ఎవరో ఏమంటారు దాన్ని? నాస్తికులు, కమ్యూనిస్టులు. ఈ 3 సంతానాలు. ఈ 3 సంతానాల్లో ఈ కమ్యూనిస్టుడు అందరినీ ఏకం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 110వ కీర్తన మామూలుగా లేదు చూడండి. 110వ కీర్తనలో రండి. 110వ కీర్తనకి తన కోపదినమున రాజులను నలగొట్టును. ఈ భూరాజులందరినీ నలగొడతాడంట తన కోపదినమున. అక్కడ ఏమన్నాడు? 1వ కీర్తన రండి, 2వ కీర్తన రండి. ఆయన ఉగ్రుడై వారితో పలుకుచు ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్లా చేయును అన్నాడు అక్కడ 2వ కీర్తనలో. ఇది జరగబోతుంది త్వరలో. ఇక్కడే చెప్తున్నాడు. 110వ కీర్తన ఈయన రాస్తున్నాడు, అయ్యగారు రాస్తున్నారు. ఎవరు? ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి ఆయన తన కోపదినమున రాజులను. అందుకనే ఆయన ఏమన్నాడంటే, ఒరే దివారాత్రులు ధ్యానించండి రా, తెలుస్తుంది మీకు అన్నాడు. నేను చెప్పింది మీకు అర్థం అవ్వట్లేదు. ఇలా మీకు పాస్టర్కి అర్థమై సావదు. విశాల దేశం నుంచి పాస్టర్లు కాదు, పెద్ద పెద్ద అపోస్తులు కూడా తెలుస్తావు. ఇది పెద్ద పెద్ద జ్ఞానవంతులను ఉన్నవారు కూడా తెలుస్తావు. ఇది హల్లెలూయా. యాకోబుకు వాక్యం వచ్చాను, యాకోబు దగ్గరికి తెలుస్తుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 110వ కీర్తనలో యుద్ధ సన్నాహ దినములే నీ ప్రజలు ఇష్టపూర్వకముగా
వచ్చెదరు. నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. చెప్తాను అరుణోదయ గర్భం ఎవరు అసలు, అరుణోదయ గర్భంలోంచి అలా ఎలా పుడతారో చెప్తాను. మెల్కీషెదెకు క్రమం చెప్పిన అబ్రహాం చెప్పాడు కదా, మెల్కీషెదెకు క్రమం చెప్పిన పదం తీసుకున్నాడని నిరంతరము యాజకుడికై ఇందువని యెహోవా ప్రమాణం చేసినప్పుడు ఆయన మాట తప్పని వాడు ప్రభువు నీ కుడి పార్శ్వమునందు తన కోప దినమున రాజులను భూరాజులందరిని భూపతులందరినీ లేదా 38 హెజ్కేల్ గ్రంథంలో విశాల దేశంలో చేస్తున్న రోషును వాడు నాయకత్వంలో పనిచేస్తున్న ప్రపంచ రాజులందరినీ ప్రధానులందరినీ నలగొట్టేస్తారంట కొండల మీద. దేశము శవములతో నిండి అది సంపేత్తడు. అదే విషయము 39వ హెజ్కేల్ గ్రంథం అండి. దేశం ఏముందమ్మా? దేశం ఏముంది? దేశంలో ఏముంది? శవములతో నిండి ఉన్నది. ఇప్పుడు హెజ్కేల్ గ్రంథం అని చెప్తాను. ముప్పై 9 11వ వచనం. గోగువాన్ని బాధపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు లోయలో ఇశ్రాయేలు దేశంలో ఒక స్థలమును ఏర్పరచెను. గోగును అతని సైన్యం అందరినీ అక్కడి జనమును పాతిపెట్టగా ప్రయాణం పోవుటకు వీలు లేకుండా ఆ లోయకు అమెన్ గోగు లోయ ఉంది. ఇప్పటికి భూమి ఆ అమెన్ గోగు లోయలో ఈ భూపతిని రాజుల్ని సైన్యాన్ని అంతటిని పాతిపెడతారంట. అక్కడేమన్నాడు 110లో శవములు అన్నాడు. దేశం అంతా ఇశ్రాయేలు దేశం చుట్టూ శవాలతో నింపేస్తాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పదమూడవ వచనం. 12 చదవండి. దేశమును పవిత్రపరచుటకు ఇశ్రాయేలును 7 నెలలు వారిని ఎన్ని నెలలు అంట చచ్చిపోయిన పాతిపెట్టారు? 7 నెలలు అంటే కులిపోరా సార్? హల్లెలూయా. కులిపోయినప్పుడు కాలు బట్టన వేలు, తలకాయలో ఉన్న పార్ట్స్, లేకపోతే కనుక చేతుల్లో ఉన్న పార్ట్స్ ఈ పక్షులు వస్తాయంటే తింటాయి. హల్లెలూయా. అది తిన్నప్పుడు ఇక్కడ బాడీ ఉంటుంది, ఈ మొక్కలో సగం తిని పక్కన పడేస్తుంది. హల్లెలూయా. ఆటిని కూడా ఏడతారంట. ఇట్లని మొక్కలో చిన్న చిన్న మొక్కలు దాంట్లోంచి కన్ను ముక్కు ఏదో చెయ్యో ఏదో కట్ అయిపోతుంది కదా, ఆ మొక్కలను కూడా వేడతారంట. చూడండి. దేశమును పవిత్రపరచుటకు ఇశ్రాయేలు 7 నెలల వారు పాతిపెట్టుదురు. నేను ఘనము వహించి దినమున దేశము జనులందరినీ వారు పాతిపెట్టుదురు. దాని వల్ల వారు కీర్తి నొందుదురు. ఇది యెహోవాకు దేశమును పవిత్రపరచుటకై ఆ కళేబరమును పాతిపెట్టి వారిని దేశంలో సంచరించి వారితో పాతిపెట్టి వారిని నియమించుదును. 7 నెలల తర్వాత దేశము తనిఖీ చేసేదను. ఎందుకు? చూడు, దేశంలో సంచరించు వాడు తిరుగులాడుచు మనుష్య శల్యముల వంటి అయినా ఏదైనా కనబడి పాతిపెట్టువారు అమెనుగోగులో దాన్ని పాతిపెట్టు వరకు అక్కడ వారు ఏదైనా ఒక ఆనవాలు పెడతారంట. అర్థమవుతుంది ఏమన్నమాట? 7 నెలల తర్వాత వాటి పెట్టిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తారంట. చెక్ చేసినప్పుడు చిన్న చిన్న అవయవాలు మొక్కలు లాంటివి కనపడతాయంట. అక్కడ ఒరే ఇక్కడ ఒక మొక్క ఉందరా అని ఆ మొక్క దగ్గర జెండా పాతారంట, లేదా ఒక కర్ర ఒక ఆనవాలు పెడతారంట. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి అమెనుగోగు లోయలో వేస్తారంట. 10వ వచనం ఏమన్నాడు? 10వ వచనంలో చెప్పిన శవాల గుట్టలు ఇక్కడే ఉన్నాయి. 10వ వచనం ఏమన్నాడు? చదవాలి త్వరగా. 110లో ఏమన్నాడు? సరేలే 110లో ఏమన్నాడు అంటున్నాను నేను. 10 అంటే 110. దేశము శవములతో నిండి ఉండును. విశాల దేశం మీద ప్రధానమైన చంపేస్తాడు, నలగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తన తల ఎత్తును. అది వేరే విషయం. ఆ ఏటి నీళ్ళు ఏంటో తర్వాత చెప్తాను. హల్లెలూయా. ఒక్కొక్క వచనం ఒక్కొక్క దగ్గర ఉంది. హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ గొప్ప కృపగల వార్త ఏం చెప్తున్నాడంటే, ఒరే నీకు కట్టడం వివరిస్తాను, ఆయన ముద్దు పెట్టుకోండి. ఆయన ఏమడిగాడంటే తండ్రిని ఏమడిగాడంటే, ఈ జనములందరూ నాకు కావాలి. ఆ రాజు తప్పు చేశాడు కాబట్టి ఆ రాజు కింద ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ నరకానికి పోవాలా? కాదు, ఆ ప్రజలందరూ నాకు కావాలి కాబట్టి నేను సర్వజనముల కొరకు ప్రాణం పెడతాను అన్నాడంట. స్నానం పెట్టి రక్తం పెట్టి అప్పుడు నేను అడుగుతాను నిన్ను, ఏమని? అడుగుము జనములను నీకు స్వాస్యముగా భూదిగం, నా వాగ్దానం ఇది, భూదిగం వరకు నీకు సొత్తుగా. భూమిని దిగంత వరకు అంటే కనుక సముద్రము ఇంకెక్కడెక్కడ ఎండింగ్ పాయింట్ల వరకు కూడా నీకు సొత్తుగా ఇస్తాడంట. ఎవరికి? యేసు ప్రభువుల వారికి సొత్తుగా ఇస్తాడంట. అదే 1000 ఏళ్ళ పరిపాలన స్టార్ట్ అయ్యే సమయం. హల్లెలూయా. అందుకొరకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం చెందించాడు. ఆ రక్తమాంసాలు ఇప్పుడు మనం పుచ్చుకుంటున్నాం. ఇక నీకు వేరే యజమానుడు ఉండకూడదు అని యేసు ప్రభువుని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి. ఆయన త్రోవలో మాత్రమే నువ్వు నడవాలి. ఆ త్రోవలో లేని వారిని ఆ త్రోవలోనికి నడిపించాలి. కాబట్టి ఎంతకాలం వేషధారణతో ఉంటావు చెప్పు? ఆ భూరాజులాగా ఎంతకాలం లెగుతావు దేవుని మీద? దేవునికి విధేయత చూపకుండా నీ శరీరాన్ని దేవునికి ఇవ్వకుండా ఎంతకాలం ఉంటావు? ఇవ్వకుండా ఉండి ఎంతకాలం బలంలో పాలు పొగస్తురవుతావు? కట్టడని చెప్తానన్నాడు. ఆ కట్టడమే, ఆ కట్టడంలోనే ఆజ్ఞలన్నీ ఉన్నాయి. కట్టడంటే ఆజ్ఞలన్నీ ఉన్నాయి, శాస్త్రములన్నీ ఉన్నాయి. ఆ శాసనాలను మనం మీరి ఎంతకాలమైన దుఃఖపరుస్తాం? అలా దుఃఖపరిచిన వాళ్ళందరినీ ఆయన పాదములకు పీఠముగా మార్చబోతున్నాడంటే ఆయన వచ్చినప్పుడు. అలా దుఃఖములు అలాంటి వారిని కూడా రక్షించడానికి సువార్త సునాదంతో నేను వెలిగిస్తే, ఆత్మతో వెలిగిస్తే, నువ్వు వారిని రక్షిస్తే కనుక నిన్ను ఆ 12 కుర్చీల మీద ఆయన ఎలాగైతే కుడిపార్శ్వంలో కూర్చున్నాడో నిన్ను కూడా ఆయన కుడిపార్శ్వంలో కూర్చోబెట్టుకుంటాడంట. హల్లెలూయా. అసలు మోసం నువ్వు అంతా, నీ మాట మోసం, చూపు మోసం, పలుకు మోసం, అన్ని మోసమంతా, లోపలంతా వేషమంతా ఉంది. కడగబడలే. హల్లెలూయా. నువ్వు ఆ రోజుల కోసం తర్వాత ఆలోచించు. కానీ కీర్తన చెప్తున్నాను కాబట్టి మర్మాలు దాంట్లో దాచించాడు కాబట్టి, ఇదిగో భూరాజులు అంటే ఆలరా, ఇదిగో విశాల దేశం అంటే ఆ దేశంరా, విశాల దేశమే నాయకుడిని నలగొడతాడంటే ఆ రాజు ఎవడో, దానికి ఎక్కడెక్కడ ఉంది 38 అధ్యాయం 39 అధ్యాయంలో ఆ శవములు అంటే ఏంటి, ఎక్కడ ఎలా చంపబడతాయి అన్నీ చెప్పుకొచ్చాను. అసలు మనం శవంగా మారకూడదు కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు తండ్రితో మొరపెడుతున్నాడట. నేను అడుగుతున్నానయ్యా, నన్ను అడుగుమో అన్నావు కదా, నేను అడుగుతున్నాను, నా ప్రాణం ఇచ్చి ఈ గొర్రెలను సంపాదించుకుంటా. హల్లెలూయా. అందుకని అప్పుడు రాస్తున్నారు ప్రభు యేసు ప్రభు వారు తన నోట్లోంచి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. ఏం రాపిస్తున్నాడు? కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ఎక్కడున్నాయి గొర్రెలు? ప్రపంచమంతా చెదిరిపోయి ఉన్నాయి. ఆదికాండం 11వ అధ్యాయంలో ఆ జనములను, ఆ తెగలను, ఆ భాషలను, ఆ దేశముల వారందరి కొరకు ప్రభు అడుగుతున్నాడు యెహోవాతోటి, అయ్యా నేను వీరి కొరకు ప్రాణం పెడతా, నేను మంచి కాపరిని, ఇప్పుడు నా త్రోవలో పరలోకపు త్రోవకి నేను నడిపిస్తాను వీరిని. హల్లెలూయా. ఆ రక్తంతో నువ్వు కడిగి ముద్దు పెట్టుకుంటే నీకు ఆ రొట్టిస్తాడు. నీవు కూడా ఆయన త్రోవలోకి వెళ్ళిపోవచ్చు. త్రోవకు అడ్డుగా ఇటుగా ఉన్న వారిని కూడా ఆయన త్రోవలో నడిపించడానికే ఈ రక్తం, ఈ మాంసం. అందుకని యేసు అడిగాడు అన్నమాట, నన్ను అడుగము జనములు నీకు స్వాస్యంగా అడుగుతున్నానయ్యా, అయితే నీ ప్రాణం పెడతావా అన్నాడు. మంచివారి కొరకు ప్రాణం పెడతాం, అరుదు ఎవడైనా పెడతాడు, కానీ చెడ్డవారి కొరకు నేను పెడతానయ్యా అన్నాడు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెడ్డతనం తీసేయడానికి రక్తం ఇచ్చాడు, కానీ మన చెడుతనాన్ని మాత్రం మనం కడుక్కోవట్లేదు. హల్లెలూయా. కడుక్కున్న నీవు నేను ఆ రక్తం కొరకు ప్రకటించట్లే, సమయానికే రావట్లే. మనం మీకు 3 సంవత్సరాలని చెప్పి ఈసుకెత్తిపోయింది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే కోప్పడిపోతారేమో అని నా భార్య అంటుంది, ఒత్తుకోకు, ఎవరిని ఏమనొత్తా ఉంటుంది. సరే అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనకపోయినా దేవుడు ఏమన్నాడు?
రండిరా ఏ నవ్వుకోండి. ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడుతుంటే ఏమి యాక్టింగ్ చేస్తున్నారు అని కూడా దేవుడు అపహాసం చేయడా దేవుడి పైన కూర్చుని మొత్తం నీ హృదయం అంతా తెలుసు. పొద్దులో ఒక కాల్ చేసింది, అక్క అంటుంది, నిస్తి బాధపడుతుంది. హల్లెలూయా. నిజాన్ని మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? త్రోవలో ఉన్నాను. హల్లెలూయా. యాక్టింగ్ వద్దు ప్రభు దగ్గర దయచేసి. కాబట్టి ఈరోజు యాక్టింగ్లన్నీ కడిగి చేసుకొని మరినాలన్నీ తుడిచేసుకుని ఆ భూరాజులు సవాళ్ళ పడిపోయి సాతాను లోకంలోకి వెళ్లకుండా శక్తిమంతులై పునరుత్థాన దినంతో లేచినట్టుగా మనం లేవడానికి ఆయన బలలో పాలు భాగస్తులు అవుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.